ఇట్స్ లైక్ ఎ పెన్ సార్. మీరు మంచిగా స్టోరీలను రాయొచ్చు, గుచ్చుకుని నొప్పి పడచ్చు, మీ ఇష్టం అది. సో ఇందాక మీరు ఒక కంపారిజన్ చెప్పారు కదా, సో థియేటర్లో కూర్చొని హాట్‌స్టార్ చూస్తున్నారని. సో యువర్ ఇన్ అంటే చాయ్ బిస్కెట్స్ టీమ్ కానీ లేదంటే చాయ్ షాట్స్ ఇంటూ బోత్ మూవీ ప్రమోషన్ అండ్ మీరు ఓన్గా ఇప్పుడు సెకండ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనేది కామన్ అయిపోతుంది. సో మీరు రెండు చేస్తున్నారు కాబట్టి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, మళ్ళీ మీ యాప్ని కూడా మీరే ప్రమోట్ చేస్తున్నారు, సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాం. ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ సెకండ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్కి అలవాటు అయిపోతున్నప్పుడు ఈవెన్ యువర్ పుషింగ్ ఇట్, సో మీరు దానికి ఎట్లా ఒక డిఫరెన్సియేషన్ తీసుకొస్తారు? సో ఇప్పుడు ఏంటంటే సినిమాలు దీనివల్ల ఇంకెంత ఫోకస్గా రాయాలనేది ఇది ఒక డైరెక్షన్. ఎందుకంటే తమాషా కాదు. ఇప్పుడు నేను చెప్పిన వాడు ఐపీఎల్ చూస్తుంటే, ఇప్పుడు దురంధర్ చూసేటప్పుడు ఐపీఎల్ చూడలే వాడు, వేరే సినిమా చూస్తుండు. అంటే ఏంటి ప్రాబ్లం ఎక్కడుంది అంటే ఆ రైటర్స్ టీము అంత డీప్కి వెళ్ళి చేయాలి వర్క్ అని.